హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన కిచెన్లోని బంగాళదుంప చుక్కకూర తయారు చేశానండి. అయితే మనం రెగ్యులర్గా బంగాళదుంప టమాటా, బంగాళదుంప పెరుగు ఇలా వండుకుంటాం కదండి. పాలక్ బంగాళదుంప కూడా వండుకుంటాం. చుక్కకూర బంగాళదుంప కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఈ పులుపు కూడా బంగాళదుంప కూరకి బాగుంటుంది. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి? అయితే ఇది చేసుకోవడం కోసం ముందుగా మనం మీడియం సైజు బంగాళదుంపలు 3 తీసుకోవాలండి. 3 తీసుకొని శుభ్రంగా పీల్ చేసుకున్న తర్వాత కొంచెం క్యూబ్స్ లాగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బంగాళదుంపలన్నీ శుభ్రంగా కడుక్కొని ప్యాన్ పెట్టుకొని కర్రీ ఎంతో చేసుకోవాలో ఆ ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు వరకు ఆయిల్ వేసుకోవాలండి. నేను ఒక్కొక్కసారి వేరుశనగ నూనె, ఒక్కొక్కసారి రిఫైండ్ ఆయిల్ కూడా వాడతాను. నేనైతే ఈరోజు వేరుశనగ నూనె వేసుకున్నాను. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. ఆయిల్ వేసుకొని ఆయిల్లోని బంగాళదుంపలు మంటలు మీడియం టు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఆ వేగుతుండేటప్పుడే తాలింపు వేసుకోవాలి. ముందు తాలింపు వేస్తే మాడిపోతుంది. అందుకనే ఇప్పుడు బంగాళదుంపలు వేసిన తర్వాత అప్పుడు తాలింపు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 4, 5 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు తాలింపు వేసి బంగాళదుంప పాటు తాలింపు ముక్కలు కూడా వేగాలి. ఇది చుక్కకూర అండి. 3 మీడియం సైజ్ బంగాళదుంపలకి 3 కట్టలు చుక్కకూర తీసుకున్నాను. కరెక్ట్గా ఆ పులుపు సరిపోతుందన్నమాట. ఇలాగ చుక్కకూర అంతా శుభ్రంగా ఈ కాళ్ళతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం ఉప్పు నీళ్ళలో ఫస్ట్ కడుక్కొని తర్వాత మంచినీళ్ళలోని మట్టి, ఇసుక లేకుండా శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇలా కడిగిన చుక్కకూర అంతటిని కూడా పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని బంగాళదుంపలు కలుపుకుంటూ వేయించుకున్నాం కదండి, చక్కగా వేగిపోయి బంగాళదుంపలు. ఇప్పుడు ఒక్క ఉల్లిపాయని పేస్ట్ చేసి వేసుకోవాలి. లేదంటే ఒక ఉల్లిపాయని తరిగిన సన్నగా తరుక్కొని వేసుకున్న నో ప్రాబ్లం అండి. ఏదైనా వేసుకోవచ్చు. అలా వేసుకొని ఉల్లి వేగుతునేటప్పుడే రుచికి సరిపడగా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారము, ఇంకా 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ గరం మసాలా అంటే 1/2 స్పూను దగ్గర వరకు వేసుకోవాలండి. ఆకుకూర దానికి గరం మసాలా ఎక్కువ ఉంటే బాగుండదు. కానీ బంగాళదుంప ఉంది కనుక కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇలాగ మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్తో పాటు బంగాళదుంపలకి ఈ మసాలాలన్నీ 1 నిమిషం వేయించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదండి చుక్కకూర, అది కూడా వేసి చక్కగా ఆకుకూర అంతా ఈ మసాలా పట్టుకునేటట్టు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా ఆకుకూర అంతా కలిపేసుకొని మనం మూత పెట్టి మగ్గించుకుంటే ఒక 5-6 నిమిషాలకి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గిస్తే 5-6 నిమిషాల కల్లా ఇలా రెడీ అయిపోద్దండి. ఇలా రెడీ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక నిమిషం చక్కగా కలుపుకొని, చూసారా ఇలా కలుపుకుంటే మనకి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది. కూర అంతా దగ్గరగా అయిపోయి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది. అంటే ఈ టైంలో మనకి చక్కగా వేగిపోయినట్టే, ఆకుకూర కూడా బాగా వేగిపోయినట్టేనండి. చాలా తొందరగానే మగ్గిపోద్దండి. ఎందుకంటే మనం ఆయిల్లోనే బంగాళదుంపలు వేయించుకున్నాం కదా, ఇక్కడికే ఈ బంగాళదుంపలు ఉడికిపోయి. సో మనకు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. చాలా కొంచెం చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఈ వాటర్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పులుపు బంగాళదుంప పీల్చుకోవడానికి మాత్రమే వాటర్ అండి. ఎక్కువ వాటర్ వేయకూడదు. తక్కువగానే వేసుకొని వాటర్ వేసాక మరొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే బంగాళదుంప చుక్కకూర రెడీ అయిపోద్దండి. ఇంకా దీన్ని మనం వేడివేడిగా డిష్ అవుట్ చేసుకొని ఇంకా రైసు, చపాతీ, రోటీ దేంట్లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాకు బదులు ఈ చుక్కకూర ఫ్లేవర్ కూడా, రుచి కూడా వీలైతే నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతేనండి. సింపుల్గా చేసుకునే ఈ బంగాళదుంప చుక్కకూర వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.